చూస్తూనే ఉన్నాం. మాకు అర్థం కాలేదు. ఎప్పుడు రిహర్సల్ చేశాడు ఇతను, ఎప్పుడు టేక్ చేశాడో మాకు అర్థం కాలేదు. పైగా లాంగ్ టేక్స్. అవును. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అక్కడి నుంచి వచ్చి రావాలి, కిందకి దిగాలి, కింద ఇక్కడ ఏదో చెయ్యాలి, మళ్ళీ లేచి నుంచోవాలి, ఎగరాలి, ఈ మోకాళ్ళ మీద నడుచుకుంటూ మోకాళ్ళ మీద చేయాలి. ఇవన్నీ ఒక్క షాట్లో చేసి పడేస్తాడు. ఒక్క జస్ట్ వన్. నో, ఈజ్ బేసికలీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సునైనా సినిమా షూటింగ్లోనే కదా మీకు యాక్సిడెంట్ అయింది. అవును. అంటే మీరు చాలాసార్లు యాక్సిడెంట్ అయింది చెప్పున్నారు, కానీ అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది పాట ఉందండి, సునైనా సునైనా ఇన్ నజారోంకు తుమ్ దేఖో అని. అది నసీరుద్దీన్ షా గుర్రం మీద నన్ను కూర్చోబెట్టి తిప్పుతున్నాడు. ఓకే. అద్భుతమైన మంచి గుర్రాన్ని తీసుకొచ్చారు, తెల్లటి గుర్రం. కాకపోతే కింద ఫాల్స్ ఫ్లోరింగ్ వేయించారు. ఓకే. చూడడానికి బాగుండాలని ఎందుకో కారణం తెలియదు. లైట్లు విపరీతంగా. నేను ఒక 30-40 కిలోల కాస్ట్యూమ్ వేసుకుని ఉన్నాను. దాని మీద పక్క దానిలో కూర్చున్నా, ఈ రకంగా సైడ్ ఆ రకంగా కూర్చున్నా. దాని మీద ఒక షార్ప్ మెటీరియల్ పెడతారు కదా, అది కాలికి ఏదో అంటారు, దాని మీద ఇట్లా ఇట్లా రంగురంగుల ఏకలు ఏదో పెడతారు, అది ఉందన్నమాట. అది 2 అడుగులు తీసి అది బోల్ట్ అయింది. అలా నన్ను పడేయడానికి ప్రయత్నం చేసింది. నేనేమో జనరల్గా మనం పడడానికి ప్రయత్నం చేస్తే మనం ముందుకెళ్ళి పట్టుకుంటాం కదా, అలా పట్టుకున్నా.